అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అనే సబ్జెక్టు మీద కొన్ని వివరాలు తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, యుద్ధం వస్తుందని మనందరికీ ముందు అనుకున్నట్టుగానే యుద్ధం వచ్చేసింది. యుద్ధం వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ పడిపోతాయని తెలుసు, పడిపోతున్నాయి. సో మనం చాలామంది ఏంటంటే నేకెడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. అంటే స్టాక్స్ కొనేసి డిమాట్ అకౌంట్లో పెట్టుకుంటారు. లాంగ్ టర్మ్ అనుకుంటారు. లాంగ్ టర్మ్ అనుకుంటాం తప్పు కాదు, కానీ ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు స్టాక్స్ పడిపోతాయి. అంటే ఒక 10% 20% పడవచ్చు. పడినప్పుడు మనం దాన్ని ఆ లాస్ లేకుండా లాస్ లిమిట్ చేసుకోవడానికి హెడ్జింగ్ అనేది ఒక సిస్టమ్ ఉంది. ఇక ఇప్పుడు చూస్తారు కదా, హెడ్జింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. హెడ్జింగ్ దీంతో సపోజ్ మీ దగ్గర ఒక 20 లక్షలు 50 లక్షలు లేకపోతే ₹1,00,00,000 పోర్ట్ఫోలియో ఉంది. పోర్ట్ఫోలియో అంటే ఒక 20 స్టాకులు 30 స్టాకులు 100 స్టాకులు కొని పెట్టారు. అవన్నీ కూడా పడిపోతాయి. మరి మార్కెట్ యుద్ధం వచ్చిందని చెప్పేసి మార్కెట్ పడిపోతుందని చెప్పేసి ఆ స్టాకులన్నీ అమ్మలేం కదా. అమ్మితే ఏంటంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఉంటాయి. అందువలన అవి అమ్మటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏం చేయాలి మనం, ఈ కాల్స్ పుట్స్ అని ఉంది మనకి, సిఈపిఈ అంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అంటారు దాన్ని. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్లో మనం ఈ పుట్ ఆప్షన్ వాడుకోవచ్చు అనమాట. ఇటువంటి పోర్ట్ఫోలియో ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి 16 లక్షలకి ఒక 1 ఇయర్ దూరంలో మనం ఒక పుట్ ఆప్షన్ మనం కొన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన పోర్ట్ఫోలియోలో వచ్చే లాస్ అంతా కూడా ఇది ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది. ఇందులో ఏముందండి, ఎంత చిన్న విషయం చెప్పండి. ఒక్క రోజులో ఇదంతా కూడా నేర్చుకోవచ్చు. అంటే ఏంటి, మనం ఎంతో కష్టపడి హార్డ్ అండ్ మనీ తోటి ఒక 50 లక్షలు ₹1,00,00,000 కొనడానికి మన బుర్రంతా వాడి మనం చాలా అనాలిసిస్ చేసి కొంటాం. మరి పడిపోతున్నప్పుడు ఏం చేయాలనేది తెలుసుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను పర్టికులర్గా సీనియర్ సిటిజన్స్కి చెప్తున్నాను. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత మనకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటంటే అటు ఇటుగా పెద్ద రియల్ ఎస్టేట్లోనే పెట్టాలి, లేదంటే స్టాక్ మార్కెట్లోనే పెట్టాలి. చాలామంది ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. స్టాక్ మార్కెట్లో ఎవరో సలహా తీసుకుని మంచి మంచి షేర్లు కొంటున్నారు. అయితే మనం ఈ షేర్లు కొంటున్నాం అంటే ఒక బ్రోకరేజ్ ద్వారా కొంటాం, ఒక బ్రోకర్ అకౌంట్ ద్వారా కొంటాం. ఈ జెరోదా కానీ ఇంకా రకరకాల అకౌంట్లు ఉన్నాయి కదా, ఏదో మనకి ఒక బ్రోకర్ అకౌంట్ ద్వారా కొన్నప్పుడు మరి 50 లక్షల షేర్లు కొనిపిస్తున్నారు మీతోటి అటువంటి బ్రోకర్ ఏజెంట్స్. మరి హెడ్జింగ్ చేసుకోమని ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే చెప్పినా మీరు వినట్లేదా, మీకు అర్థం కావట్లేదా అనేది ఇది టాపిక్ ఫర్ డిస్కషన్. ఎందుకంటే 50 లక్షల ₹1,00,00,000 పెట్టగలిగిన వాళ్ళు ఈ చిన్న విషయం నేర్చుకోవడానికి ఒక్క రోజులో నేర్చుకోవచ్చు. మరి ఒక్క రోజులో ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే ఏంటంటే, జనరల్గా మనం బై వర్చ్యూ ఆఫ్ ఏజ్ ఏంటంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి కొత్త రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ విషయం చాలా ఇది కాంప్లికేటెడ్, మనకు అర్థం కాదులే అని ముందే మనం ప్రీఫిక్స్ అయిపోతాం. ప్రీఫిక్స్ అయిపోయి దాన్ని పక్కన పెట్టినందువల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకని 10-20% ₹1,00,00,000 మీద తగ్గిపోయిందంటే ఎంత పోతుంది చెప్పండి. దీన్ని ఏంటంటే హెడ్జింగ్ని మన పరిభాషలో మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇన్సూరెన్స్. మనం ఒక 10-20 లక్షల కారు కొని మనం ఇన్సూర్ చేస్తాం. ఎంత ఖర్చు పెడతామండి ఆ ఇన్సూరెన్స్కి? ఆ ఇన్సూర్ చేస్తే మనకి ఏ యాక్సిడెంట్ జరిగినా కూడా మొత్తం కవర్ అవుతుంది కదా. అలాగే మనం మనుషులకు చేసుకుంటాం, హెల్త్కి చేసుకుంటాం, అన్నింటికి చేసుకుంటాం. మరి మన 50 లక్షల పోర్ట్ఫోలియోకి ఎందుకు ఇన్సూర్ చేసుకోం? ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ హెడ్జింగ్. 4-5% మన పోర్ట్ఫోలియో వాల్యూ మీద 4-5% ఖర్చు పెడితే ఇన్సూరెన్స్ అయిపోతుంది. మన నష్టం అంతా కూడా కవర్ అవుతుంది చాలా వరకు. సో ఈ విషయం మీరు అంతా అర్థం చేసుకుని దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని నేర్చుకోండి. మీకు ఎవరైతే స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారో ఆ బ్రోకర్లు అడిగినా చెప్తారు. లేదంటే మీకు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఆన్లైన్లో కాల్ చేస్తే మీకు ఆన్లైన్లోనే అన్నీ ఫ్రీగా చెప్తామని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.